నా అన్వేష్ యూట్యూబర్ గురించి నేను గతంలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇతడు ఒక సైకో, ఇతడికి మానసిక పరిస్థితి అనేది సరిగా లేదు. ఇతడు మాట్లాడే తీరు, ఇతడు వ్యవహరించే శైలి ఏ సైకియాట్రిక్ డాక్టర్ కి చూపించినా ఇతగాడు ఏదైతే ఇల్లిటరేట్, ఇతడికి సరైన విద్యాభ్యాసం కూడా లేదో ఇతడి గురించి వాళ్ళు ఇట్టే ముద్ర వేసి మెంటల్లీ అన్ఫిట్ సర్టిఫికేట్ అనేది ఇచ్చేస్తారు. అయితే తప్పు ఎవరిది? తప్పు మనది. సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి వీడియోలు వస్తే లొట్టలు వేసుకుంటూ ఆ కులం మతం అని వీడిని ఎంకరేజ్ చేశాము. తీరా చూస్తే హిందూ మతం, హిందూ మందిరాలు, సంస్కృతి సాంప్రదాయాల గురించే చాలా గర్హనీయంగా జుగుప్సాకరంగా ఇతడు మాట్లాడడం జరిగింది. మీరు గమనిస్తే ఏదైతే యూట్యూబర్ మాట్లాడిన పద్ధతి ఉందో అన్వేష్, అందులో అతడు ఒకటి ఏదైతే మత గురువు అయిన గరికపాటి గారిని టార్గెట్ చేశాడు, రెండవది ఏదైతే శివాజీ గారు మోడర్న్ ఈ ప్రపంచంలో ఉన్న ఒక ఇండస్ట్రీకి చెందిన యాక్టర్ ని కూడా టార్గెట్ చేశాడు. ఈయన గారు ఇచ్చిన డీటెయిల్స్ లో చాలా వరకు అన్ని ఫేక్, అవాస్తవాలు మరియు ఈయనకు నచ్చిన విధంగా ఒకసారి పుచ్చకాయ పట్టుకొచ్చేశాడు, దానికి పెద్ద హోల్ పెట్టాడు, దాన్ని కుకుంబర్ వాడాడు, దాన్ని లోపల పంపించాడు, దాని తర్వాత చెట్ల ఆకులు పట్టుకొని లాకాడు. అయితే చాలా విచిత్రంగా మెంటల్లీ అన్స్టేబుల్ పర్సన్ చేసే పనినే చేశాడు. కాకపోతే ఇతడి ఇంపాక్ట్ అనేది చాలా తీవ్రంగా భావితరాల భవిష్యత్తు మీద ఉంటుంది. ఏదైతే యువత నేడు సామాజిక మాధ్యమాలతో మరియు జెన్జీ యువతగా ముడిపడి ఉందో వారిపై ఇతడి దుష్ప్రభావం అనేది పక్కా ఉంటుంది. కావున దయచేసి ఇతడి ఏదైతే వీడియోస్ ఉన్నాయో దాని గురించి పాయింట్ బై పాయింట్ ఎక్కడెక్కడైతే ఇతడు చాలా గర్హనీయంగా, ఖండనీయంగా మాట్లాడడం జరిగిందో వాటన్నిటిని కూడా మీ ముందు వివరిస్తూ ఇతడికి ఏదైతే అబద్ధాలు, అవాస్తవాలు, దుష్ప్రచారాలు, విద్వేషాలు విరజిమ్ముతున్నారో దానికి అడ్వకేట్ సాదిక్ షేక్ పూర్తిగా కౌంటర్ ఇస్తూ వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఒక్క సెకండ్ కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడాలని మీ అందరినీ కోరుతున్నాను. రేపులు చేస్తుంది ఒక కులం మతం వారు, రేపులు కాబడుతుంది ఇంకో కులం మతం వారు అంటూ ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఒకసారి చూద్దాం. 2025లో 28,000 రేపులు అయ్యాయి. పోలీసుల లెక్కల ప్రకారం 2026, 2027లో కూడా అవుతుంది. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. ఇంకా అవుతుంది ఎవరు? హిందూ ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న పిల్లలు, ముస్లిం మామూలు చీరలు కట్టుకున్న వాళ్ళు, పద్ధతిగా ఉన్న వాళ్ళ మీద రేపులు చేస్తున్నారు. మీరు గమనించారు ఎంతో స్పష్టంగా ఇతడికి ఉన్న పైత్యం ఎలాంటిదంటే ఇతడు హిందువులు రేపులు చేసేవాళ్ళు అన్నట్టు, రేపు కాబడుతున్న వారు ఏ కులం మతం వారు అన్నట్టు అందులో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులను చేర్చేశాడు. ఎంత ఘోరం కాకపోతే దీని గురించి ఏదైతే మెజారిటీ ఎవరైతే హిందూ మతాల ఆచారాలు, సంస్కృతి అంటూ చెప్తూ సంఘాలు, సంస్థలు ఉన్నాయని వారు మరి ఏం చేస్తారు ఈ న్యాయాన్వేషణ యూట్యూబర్ గురించి అని నేను వారందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను. గరికపాటి గారి గురించి మరియు శివాజీ గారి గురించి ఆయన ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలు అంటే అటు మతపరమైన గురువును, ఇటు ఏదైతే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మోడర్న్ యాక్టర్ ను కూడా టార్గెట్ చేశారు. ఒకసారి అది విన్నాం. శివాజీ అంటున్నారు. గరికపాటి నరసింహారావు గారికి మీకు మూడు వస్తుంది, ఎందుకంటే ఉప్పు కారం తింటున్నారు కాబట్టి. 65 సంవత్సరాల్లో మీ శిల్లి లేచిపోతుంది కాబట్టి రూపాయి బ్లేడ్ పెట్టుకుని కట్ చేసేసుకోండి మీ శిల్లి. శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ళ వాడు, 55 ఏళ్ళ వాడు, మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాయలు కట్ చేసేస్తే అవుతారు మీరు. చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వేమో ఆతగాన్ని చెప్పడానికి. గమనించారు కదండి ఎంత ఘోరంగా ఇతగాడు 67 సంవత్సరాల వయసు అని గరికపాటి గారిని కోసుకో అంటున్నాడు, అటు శివాజీ గారిని కూడా నువ్వు కూడా కోసేసుకో లేస్తుంది అంటున్నాడు. అంటే అసలు ఎటువంటి మానసిక పరిస్థితి అండి? ఎంత ఘోరంగా, ఎంత అధ్వానమైన ఇతడు పరిస్థితిలో ఉన్నాడు, ఎంత ద్వేషం, విద్వేషం అనేది ఇదిలో నింపుకొని ఉన్నది. ఈ విధంగా ఇతడి వ్యాఖ్యలకు మరియు మహిళా సంఘాలు, సంస్థలు, విమెన్ కమిషన్ ఏం చేస్తుంది? ఒక యాక్టర్ తల్లిని, ఒక మత గురువు తల్లిని పట్టుకొని నింజా కొడకులు అంటూ అట్లా ఘోరంగా మాట్లాడుతుంటే ఏ మహిళల గురించి అయితే ఈయన మాట్లాడుతున్నారో ఆ పురుషుల తల్లులు కూడా మహిళలే కదా, వాళ్ళని నింజా కొడక అనడం ఎంతవరకు సబబు అనేది మీరు ఈ వీడియోలో చాలా స్పష్టంగా గుర్తించాలని మిమ్మల్ని కోరుతున్నాను. గుడుల గురించి మరియు దాని మీద ఉన్న బొమ్మల గురించి ఇతగాడు మాట్లాడిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. ఎక్స్పోజింగ్, ఫ్యాషన్, చీరలు కొట్టుకుంటే ఏ లంజా కొడుకురా సినిమా చూస్తారు? నువ్వెవరో చెప్పడానికి నాకు తెలియదు. ఆడదాని స్వేచ్ఛ. నీకు అంతగా సామాన్లు కనబడుతున్నాయంటే గుళ్ళని చెదగదు. ప్రతి గుడి మీద అమ్మాయిలు నీకు చూడ అర్ధనగ్నంగా ఫోటోలు అవి ఉంటాయి. లంజా కూడా ఈ లంజా కొడుకుని మీరు సంపదింగితే గానీ తెలుగు ఇండస్ట్రీ బాగుపడదు. ఎందుకంటే చూశారు కదా ఇది ఏంటండి ఆ వ్యాఖ్యలు ఎంత ఘోరంగా. గుడుల అంశం మరియు దాని మీద ఉన్న బొమ్మల అంశం వస్తే మనం ఎంత గౌరవంగా ఎవరి ఆచారాలు, సంస్కృతి, ఎవరి పద్ధతులు వాళ్ళవి అన్నట్టు వర్షిప్ అండ్ రెస్పెక్ట్ ఆల్ గా ఉంటాము. గాడు చూడండి ఎంత గలీజ్ నింజా కొడుకులు అంటున్నాడు, మరియు నింగేసై బెంగేసై అంటున్నాడు. అసలు ఏంటంటే ఆ బూతులు
ఎవరైనా అసలు సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి బూతులు వింటే జెన్జీ యువత ఏదైతే మత ఆచారాలు మత గురువులు వారి గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఇంకా పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుంది. ఇతడు మాట్లాడే తీరు, ఇతడు ఏ విధంగా అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని తిరుగుతున్నాడో ఇతడు చేస్తున్న ఇన్ఫ్లుయెన్స్ ఇంపాక్ట్ అది ఏంటి అనేది కూడా మీరు ఒకసారి గుర్తించి మీరందరూ కూడా మీ పిల్లల్ని సమాజాన్ని ఇటువంటి నీచుల నుంచి దూరంగా ఉంచాలని కోరుతున్నారు. శ్రీదేవమ్మ జయసుధమ్మ అంటూ దాని తర్వాత కూడా ఒక చాలా ఖండనీయమైన బూతు వాడాడు, అది కూడా ఒకసారి వినండి. శ్రీదేవమ్మ జయసుధమ్మ ఆమమ్మ మొడ్డలమ్మ అని చెప్తుంది. ఎంత ఘోరం అండి. అంత పెద్ద స్టార్లు మన తెలుగు రాష్ట్రానికి చెందిన ఏదైతే మహానటుల గురించి అతడు గడ్డ అది ఇది అని మాట్లాడుతున్నాడు. ఏంటండి అసలు ఎలా భరిస్తున్నారండి ఇతడిని? ఎందుకండి ఒక కులం మతం మీద ఇతన్ని పెంచి పోషించారు? ఈ రోజు ఏ కులం మతం అంటూ మైనారిటీలు దళితుల మీద ఉసిగొల్పారు, ఈ రోజు అదే హిందూ మతాన్ని ఆచారాలని గుడులను దేవి దేవతలను కూడా వదలట్లేదు ఇతడు. ఏ ఆడోళ్ళ గురించి మాట్లాడుతున్నారో ఏ పురుషులను తిరుగుతున్నారో వాళ్ళ తల్లులు కూడా మహిళలు అని గుర్తించకుండా నింజా కొడక అని అన్నిసార్లు చెప్తుంటే మహిళా కమిషన్ ఏం చేస్తుంది, మహిళా నాయకురాలు ఏం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. వారందరూ సోదరిమణులు సీతాదేవి ద్రౌపది గారి గురించి ఏదైతే వారు మాట్లాడుకుంటారో ఎంతో పవిత్రంగా వారి గురించి కూడా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడో ఒకసారి విందాం. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి ఆ రోజుల్లోనే రేపు. ఎంత నీచమైన వ్యాఖ్యలండి, ఎంత ఘోరమైన వ్యాఖ్యలండి. ఇలా ఏదైతే అప్పుడు కూడా రేపుకు గురయ్యారు, అప్పుడు ఏ టీషర్ట్లు వేసుకున్నారు అని చెప్పి ఇతడు మాట్లాడుతున్నారంటే ఎంత నీచమైన వ్యవహార శైలండి. వ్యాఖ్యలు చేసిన ఇతడి పేరు యూట్యూబర్ నాన్వేషణ అన్వేష్ ఉంది కాబట్టి బతికిపోయాడు, కానీ ఏదో ఇతర క్రైస్తవ ముస్లిం పేర్లు ఉన్నవాడు ఈ విధంగా సీతాదేవి లేదా ద్రౌపది గారి గురించి మాట్లాడుంటే నేడు పరిస్థితి లా అండ్ ఆర్డర్ ఎలా ఉండేది అనేది మీరు గుర్తించాలని కోరుతున్నాను. కావున మీరు ఏదైతే వీడికి పాలు పెంచి పోషించారో ముస్లిం మైనారిటీలు దళితుల మీద, ఈ రోజు అదే హిందూ మతం ఆచారాల మీద వీడు ఇంత భయంకరంగా మాట్లాడుతున్నారు. గతంలో ఏదైతే నా అన్వేషణ అన్వేష్ హీరో, నా అన్వేషణ అన్వేష్ గొప్పోడు అన్నారో మరి ఎక్కడికి పోయాయి ఆ నోళ్లన్నీ? ఎందుకు మూసుకొని పోయాయి కళ్ళు చెవులు నోరు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏదైతే మెజారిటీ మైనారిటీ అంటూ మాట్లాడేవారు ఈ రోజు మెజారిటీ వారు ఈ నాన్వేషణ అన్వేష్ కి ఎటువంటి శిక్ష వేస్తారు, ఎటువంటి కేసులు బుక్ చేస్తారు, ఏ విధంగా ఎక్కడి నుంచి లాక్కొచ్చి వీడిని జైల్లో వేస్తారు అనేది కూడా చూడడానికి మొత్తం ప్రపంచం మొత్తం భారతదేశం సోదరిమణులందరూ ఎదురు చూస్తున్నారు అనేది మీరు గుర్తించాలని కోరుతున్నారు. ఏదైతే మన హిందూ సమాజం సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయో దాని గురించి కూడా చాలా గ్రహణీయమైన హేయమైన వ్యాఖ్యలు చేశాడు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు హిందుస్థాన్ లోనే చీర కట్టేసుకోవాలి, బట్టలు ఈ సంస్కృతి సాంప్రదాయం గొద్దలో పెట్టుకో. ఎంత నీచం, ఎంత హేయం, ఎంత ఘోరం అండి. ఇతగాడు చెప్తున్నాడు మడిచి ఎక్కడో పెట్టుకోవాలంట సంస్కృతి సంప్రదాయాలను. ఎక్కడున్నారండి ఎవరైతే ప్రతి అంశంలో హిందూ మరియు ఆర్ఎస్ఎస్ విహెచ్పి బీజేపీ బజరంగ్ దళ్ అనే వాళ్ళు ఇటువంటి నాన్వేషణ అన్వేష్ కి ఇచ్చే శిక్ష ఏమిటండి? ఇతడిపై బుక్ చేసే కేసులు ఏమండి? ఇతడి గురించి నిరసనలు మరియు గొడవలు చేసేది ఏంటండి? ఇస్లామిక్ దేశాల గురించి ఏదైతే యూట్యూబర్ అన్వేష్ మాట్లాడాడో దాని గురించి నేను పట్టించుకోదలుచుకోలేదు. కాకపోతే ఒక అబద్ధం అతడు చాలా సింపుల్ గా చెప్పేశాడు. ఏదంటే ఇరాన్ గురించి ఒకసారి చూద్దాం. ఇరాన్ లోని బురక వేసుకోలేదని చెప్పి 10,000 మంది తలకాయలు నరికేశారు ఇస్లాం మతస్థులు ఇరాన్ లోని. మనకు ఆదర్శమైన దేశం. ఇరాన్ గురించి ఏదైతే 10,000 మంది మహిళల తలలు నరికేశారో బురకా వేసుకోకపోవడం వల్ల అనేది మీరు సెర్చ్ చేస్తే గూగుల్ ద్వారా లేదా ఇంకేదైనా డొమైన్ ద్వారా అది ఫేక్ అని చెప్పి తెలియపరచడం జరిగింది. మానవ హక్కుల సంఘాలు సంస్థలు ఉన్నాయో అవి కూడా ఈ వార్తను అన్వేష్ చెప్పిన దాన్ని ధృవీకరించలేదు. కావున ఏదైతే మన హిందూ సోదరిమణుల సమాజం గుడులు ఆ సంస్కృతి సంప్రదాయాలు ఏదైతే బొమ్మలు గుడుల మీద అన్నాడో దాని గురించి నేను ఖండించదలుచుకున్నాను. కాబట్టి ఇతడు ఇస్లాం గురించి మాట్లాడుకున్న వ్యాఖ్యల్లో ఇస్లాం కంట్రీలు నేను పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఏదైతే ఇతడు చేసిన వ్యాఖ్యల్లో మీరు గమనిస్తే అక్కడ ఉన్న దేశాలకు సంబంధించి 9 సంవత్సరాల వయసు అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకుని అది వారి ఆచారాలు చట్టాలు అక్కడ. కానీ మనం భారతదేశంలో బతికేది మన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో మన పద్ధతి కట్టుబాట్లు మనం ఏదైతే విశ్వసిస్తామో భారతదేశంలో మత పెద్దల గురువుల పరంగా మనం రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా పర్సనల్ లాల ప్రకారం చేసుకుంటాం. కానీ మాకు ఎప్పుడు కూడా ఇతర దేశాలలో వారేం చేస్తారో అదంతా కూడా మనకు స్ఫూర్తిదాయకం కాదు, మాకు అదొక ఉదాహరణ కాదు అనేది కూడా మీరు ఈ అన్వేష్ మాట్లాడిన చిల్లర మాటలను గమనించి మనం చూసుకోవచ్చు. ఇస్లాము హిందూయిజం మరి క్రిస్టియానిటీకి సంబంధించి ముగ్గురిని కంపేర్ చేస్తూ అతడు చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. నువ్వు రేపు చేసేస్తాను ఒళ్ళంతా కప్పుకొని తిరగాల. ఇస్లామిక్ మతంలోని హిందూ మతంలోని చాలా దారుణం. ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడడానికి స్వేచ్ఛ. అరే బీచ్ల్లోని అమ్మాయిలందరూ హ్యాపీగా లేరు. ఇస్లామిక్ మరియు హిందూ మతంలోనే ఈ రెండు మతాలలో మహిళలపై ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయంట. క్రిస్టియన్ మతంలో ఎటువంటి ఆంక్షలు లేవంట. ఇతగాడికి తెలియనిది ఏమిటంటే నన్ అనే ఏదైతే వ్యవస్థ ఉందో మహిళలు ఎంతో కఠోర శ్రమతో భక్తి శ్రద్ధలతో చేస్తారో దాని గురించి అసలు ఇతడికి తెలుసా?
ఇతడికి తెలిస్తే ఆ నన్ల గురించి, పవిత్రత గురించి ఎంత నీచంగా మాట్లాడేవాడు ఈ నీచుడు. అందుకోసమే క్రిస్టియన్ సోదర సోదరిమణులు కూడా ఇతడేదో మీపై ప్రేమ ఒలకబోసినట్టు అనుకోకండి. మొన్న ఏదైతే ముస్లింలను తిట్టాడు, ఇప్పుడు హిందువులను తిడుతున్నాడు, తర్వాత మరి క్రైస్తవుల్ని కూడా ఘోరాతి ఘోరంగా నీచగా తిట్టే దుష్టుడు ఈ యూట్యూబర్ నా అన్వేషణ చెప్పి మీ అందరికి కూడా తెలియపరుస్తుంది. ఇతడి గురించి నిరసనలు మరియు గొడవలు చేసేది ఏంటండి అంటే, ఇతగాడు ఏ కులం మతం వాటికి చెందినవాడు అనేది, లేకపోతే మైనారిటీ దళితులు తిట్టాడు అని చెప్పేది మీరు కామ్గా ఉన్నారా? మీరు ఏమనుకున్నా కానీ మేము ముస్లిం మైనారిటీలో ఇతడి వ్యాఖ్యలను, ఏదైతే దేవి దేవతలను, ఆలయాలను, గుడులను, అక్కడ ఉండే బొమ్మలను మరియు చాలా మంది ఏదైతే గరికపాటి గారు శివాజీ గారి గురించి చేసిన వ్యాఖ్యలను నేను అడ్వకేట్ సాదిక్ షేక్ సమ్మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనారిటీస్ అభివృద్ధి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ముక్త కంఠంతో ఖండిస్తున్నాను. ఇతడి గారి గురించి వీడియో చేసి ప్రజల్లో చైతన్యపరిచి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రతి ఒక్క గ్రూప్ లో షేర్ చేయాలని, హిందూ ముస్లిం క్రైస్తవుడు అనేది కాదు, భారతదేశ ఖ్యాతిని నవ్వుల పాలు చేసి బజార్న పడేశాడు ఈ అన్వేష్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఖచ్చితంగా బాధ్యతగా షేర్ చేసి, బాధ్యత కలిగిన పౌరులుగా మీరు రుజువు చేసుకుని, ఏదైతే జెన్జీ యువత ఉందో ఆ యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం ఈ అన్వేష్ చేస్తున్నాడో యూట్యూబర్, దాని గురించి చైతన్యపరచాలని కోరుతూ మరిన్ని వీడియోలు, విశ్లేషణలు, అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్